హాయ్ అండి అందరికీ. పేజ్ నెంబర్ వైజ్‌గా మనం లెసన్ అంతా కవర్ చేస్తూ కొన్ని ప్రాక్టీస్ బిట్స్ అనేవి చేస్తున్నాం కదా! దానిలో భాగంగా నియంత్రణ సమన్వయ వ్యవస్థ అని 5th లెసన్ అనమాట. 10th బయాలజీ. దీని నుంచి ఫస్ట్ పార్ట్ 1గా మీకు 50 బిట్స్ అందిస్తున్నాను. పార్ట్ 2గా ఎన్నొస్తే అన్ని అందిస్తానన్నమాట. నెక్స్ట్ ఇక్కడ పార్ట్ 2 అనేది మీకు కామెంట్ బాక్స్‌లో లింక్ ఉంటుంది, చూడవచ్చు. ఇక్కడ ఫస్ట్ చూసుకున్నట్లయితే మన శరీరంలో ప్రతి చిన్న కదలికకు కూడా తోడ్పడేటటువంటి అంశం ఏమిటి? ప్రతి చిన్న కదలికకు కూడా తోడ్పడేవి ఈ 3 అంశాలు కూడా. కదలిక, సమతాస్థితి, సమన్వయం అనేటటువంటి 3 ప్రాథమిక అంశాలనేవి తోడ్పడే ప్రాథమిక అంశాలన్నమాట. ఇవే ప్రతి చిన్న కదలికకు తోడ్పడతాయి. నెక్స్ట్ వన్, శరీరంలో అన్ని భాగాల విధులను కూడా మెదడు నియంత్రిస్తుంది అని తెలియజేసినటువంటి శాస్త్రవేత్త ఎవరు? అన్ని భాగాల విధులను కూడా మెదడే నియంత్రిస్తుంది అని తెలియజేసిన గ్రీకు శాస్త్రవేత్త, గ్రీకు శరీర ధర్మ శాస్త్రవేత్త, గుర్తుపెట్టుకోండి, గ్రీకు శరీర ధర్మ శాస్త్రవేత్త గాలన్. అదేవిధంగా మన శరీరంలో 2 రకాల నాడులు ఉంటాయి. ఒకటి జ్ఞాన నాడులు, 2 చర్యకు సంబంధించినటువంటి నాడులు అని తెలియజేసినటువంటి శాస్త్రవేత్త ఎవరు? గాలన్ శరీర ధర్మశాస్త్రవేత్త, గ్రీక్ దేశానికి చెందినటువంటి వ్యక్తి అన్నమాట. నెక్స్ట్ వన్, నాడీ కణంలో కేంద్రకం అనేటటువంటిది ఉండే భాగము. నాడీ కణం ఉంటుంది, నాడీ కణంలో మరి కేంద్రకం అనేటటువంటిది ఏ భాగంలో ఉంటుంది? కణదేహంలో ఉంటుంది. నాడుల మధ్య ఉండేటటువంటి సమన్వయ వ్యవస్థ గురించి ఎన్నో శతాబ్దం నాటి వరకు శాస్త్రవేత్తలకు తెలియదు. మరి 18వ శతాబ్దం నాటి వరకు కూడా శాస్త్రవేత్తలకు తెలియదన్నమాట. నెక్స్ట్ వన్, గాలం తెలియజేసే వరకు కూడా తెలియదన్నమాట. నెక్స్ట్ వన్, కణదేహం నుండి ఏర్పడేటటువంటి చిన్న చిన్న నిర్మాణాలని ఏమంటారు? కణదేహం ఉంటుంది, మరి కణదేహం నుంచి మరి ఇలా చిన్న చిన్న నిర్మాణాలు అనేటటువంటివి ఇలా ఏర్పడతాయన్నమాట. ఇలా నాడీకణం అనేది ఉంటే మరి దాన్ని ఏమంటారంటే డెండ్రైట్స్ అని అంటామన్నమాట. కణదేహం నుంచి ఏర్పడేటటువంటి చిన్న చిన్న నిర్మాణాలను ఏమంటారంటే డెండ్రైట్స్ అంటారు. నెక్స్ట్ వన్, ఆక్సాన్పై ఉండేటటువంటి తొడుగు దేనితో నిర్మితమవుతుంది? మరి ఇట్లా ఆక్సాన్ అనేటటువంటిది మరి ఉంటుంది. ఈ ఆక్సాన్ పైన ఇలా తొడుగు అనేటటువంటిది ఉంటుందన్నమాట. ఈ ఆక్సాన్పై తొడుగు అనేటటువంటిది ఇలా ఉంటుంది కణదేహము. మరి ఇలా స్ట్రైట్గా ఉండేది ఆక్సాన్కి ఇలా తొడుగు అనేటటువంటిది ఉంటుంది. మరి అది దేనితో నిర్మితమవుతుందంటే లిపిడ్స్తో నిర్మితమవుతుందన్నమాట. లిపిడ్స్, క్రొవ్వులతో. ఒక నాడీకణం యొక్క డెండ్రైట్స్ వేరొక నాడీకణం యొక్క డెండ్రైట్స్తో కానీ ఆక్సాన్తో కానీ సంబంధం కలిగి ఉంటాయి. చూడండి, ఇక్కడ ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఏ 2 నాడీ కణాలు కూడా ఒకే విధంగా ఉండవు. ఏ 2 నాడీ కణాలు కూడా ఒకే విధంగా ఉండవు. అదేవిధంగా నాడీ కణాలు మరి అవి ఎప్పటికప్పుడు తయారవ్వన్నమాట. ఎప్పటికప్పుడు అవి తయారవ్వవు, అది కూడా గుర్తుపెట్టుకోండి. చూడండి, ఇలా నాడీకణం అనేటటువంటిది ఉంటే మరి కణదేహానికి డెండ్రైట్స్ ఉంటాయి కదా, ఈ డెండ్రైట్స్ అనమాట ఒక డెండ్రైట్కి ఇంకో డెండ్రైట్కి ఇలా కనెక్షన్స్ పెట్టుకుంటాయి అనమాట. ఒక నాడీకణం ఇంకొక నాడీకణంతో ఇలా కనెక్షన్స్ పెట్టుకుంటాయి. ఇలా మరి డెండ్రైట్స్ అనేటటువంటిది, డెండ్రైట్స్ అంటే ఒక డెండ్రైట్ ఇంకో డెండ్రైట్తో కానీ ఆక్సాన్తో కానీ ఏదైనా కానీ సంబంధం కలిగి ఉంటాయి. మరి ఈ నాడీ అంత్యాల యొక్క సంబంధాన్ని ఏమంటారు? సైనాప్స్ అని అంటారనమాట. నాడీ అంత్యాల సంబంధాన్ని సైనాప్స్ అంటారు. మన నాడీ వ్యవస్థలో సుమారు ఎన్ని నాడీ కణాలు అనేటటువంటివి ఉంటాయి? చూడండి, ఆ సంబంధాన్ని సైనాప్స్ కాదు, ఆ సంబంధం ఎక్కడ కలిగి ఉంటుందంటే సైనాప్స్ అనమాట. మన నాడీ వ్యవస్థలో సుమారు ఎన్ని నాడీ కణాలు ఉంటాయి? 10 బిలియన్లు అనమాట. మిలియన్లు కాదు, 10 బిలియన్లు. ఉద్దీపనలను గ్రహించి ప్రచోదనాలను ఉత్పత్తి చేసేటటువంటి నిర్మాణాన్ని ఏమంటారు? ఉద్దీపనలను గ్రహించి ప్రచోదనాలను ఉత్పత్తి చేసే నిర్మాణం, దాన్ని గ్రాహకము అని అంటారు. ఉద్దీపనలను గ్రహించి ప్రచోదనాలను ఉత్పత్తి చేసేది గ్రాహకం. సైనాప్స్ వద్ద సమాచార ప్రసారం జరిగేటటువంటి విధానం. సైనాప్స్ వద్ద మరి ఒక డెండ్రైట్ నుండి ఒక నాడీకణం నుంచి ఇంకో నాడీకణానికి సమాచారం అనేటటువంటిది రవాణా జరుగుతుంది. మరి రవాణా జరిగేటటువంటి విధానం ఏమిటి? ఏ రకంగా జరుగుతుందంటే విద్యుత్ ప్రచోదనాల ద్వారా మరియు రసాయనాల ద్వారా. ఈ 2 రకాలుగా దేని ద్వారా అయినా జరుగుతుందన్నమాట. విద్యుత్ ప్రచోదనాల ద్వారా మరియు రసాయనాల ద్వారా జరుగుతుందన్నమాట. మెయిలిన్ తొడుగు మధ్యలో ఉండేటటువంటి ఖాళీ స్థలాలను ఏమంటారు? ఇలా చెప్పాను కదా, ఆక్సాన్కి ఇలా మెయిలిన్ తొడుగు అనేటటువంటిది ఉంటుంది. ఈ మెయిలిన్ తొడుగుకి మధ్య భాగంలో చూడండి, ఇలా ఆక్సాన్ ఇలా స్ట్రైట్గా కార్డ్లా ఉంటుందన్నమాట. ఇది కణదేహానికి డెండ్రైట్స్ ఉంటాయి. అయితే
ఇక్కడ ఈ మెయిలున్ తడుగు మధ్య మధ్యలో ఇలా ఖాళీలు ఉన్నాయి కదా, ఈ ఖాళీలను ఏమంటారంటే రణవీర్ కణుపులు అంటారు. రణవీర్ కణుపులు. మెదడు వెన్నుపాముల నుండి శరీర భాగాలకు ప్రచోదనాలను తీసుకువెళ్ళేవేమిటి? మెదడు మరియు వెన్నుపాముల నుంచి శరీర భాగాలకు ప్రచోదనాలను తీసుకువెళ్ళేవే తాంత్రిక అక్షము. తాంత్రిక అక్షము. సమాచారాన్ని చేరవేసేటటువంటి మార్గాలను బట్టి నాడుల యొక్క రకం కానిది. సమాచారాన్ని చేరవేసే మార్గాన్ని బట్టి నాడులు ఎన్ని రకాలంటే 3 రకాలు. మరి దానికి సంబంధించినది ఏమిటి? ఈ అనుబంధ నాడులు అనేది ఉండదు. అభివాహి నాడులు అంటే జ్ఞాన నాడులు, అపవాహి నాడులు అంటే చాలక నాడులు, కదలికలకు సంబంధించినవి. మరి శరీర సహసంబంధ నాడులు అంటే మిశ్రమ నాడులు. ఇందులో జ్ఞాన నాడులు ఉంటాయి, చాలక నాడులు కూడా ఉంటాయి. ఈ 3 రకాల నాడులు అనేటటువంటివి సమాచారాన్ని చేరవేసే దాన్ని బట్టి ఉంటాయి. జ్ఞానేంద్రియాలను చూడండి, సమాచారాన్ని చేరవేసేదాన్ని బట్టే కదా. మరి జ్ఞానేంద్రియాల నుంచి సమాచారాన్ని కేంద్రీయ నాడీ వ్యవస్థకు. కేంద్రీయ నాడీ వ్యవస్థ అంటే ఏంటి? మెదడు మరియు వెన్నుపాము. ఈ మెదడు మరియు వెన్నుపామునకు పంపించేటటువంటి నాడులు ఏంటి? జ్ఞానేంద్రియాలు అంటే మనం చూసేటటువంటివి, వినేటటువంటివి, ఇవన్నీ జ్ఞానేంద్రియాలు 5 ఉన్నాయి కదా. మరి ఆ జ్ఞానేంద్రియాల నుంచి సమాచారాన్ని కేంద్రీయ నాడీ వ్యవస్థ అంటే మెదడుకు లేదా వెన్నుపాముకు పంపించేవి. ఇటు నుండి పంపించేవన్నమాట జ్ఞాన నాడులు. వాటినే అభివాహి నాడులు అంటారు. మరి కేంద్రీయ నాడీ వ్యవస్థ నుంచి మరి మెదడు గ్రహించినటువంటి సమాచారాన్ని మరి శరీర భాగాలకు పంపించేవి, అటునుంచి రిటర్న్ తీసుకువచ్చేవి ఏంటంటే అపవాహి నాడులు లేదా చాలక నాడులు. సహసంబంధ నాడులు అనగా సహసంబంధ నాడులని వేటిని అంటాం? మిశ్రమ నాడులనే సహసంబంధ నాడులని అంటాం. మెదడు ఆదేశాలను నిర్వహించేటటువంటి అవయవము ఏమిటి? మెదడు ఆదేశాలను నిర్వహించే అవయవం ఏంటి? మెదడు ఏమి చెప్పినా వాటిని నిర్వహించేటటువంటి అవయవం ఏంటంటే నిర్వాహక అంగం. కేంద్రీయ నాడీ వ్యవస్థలో ఉండేటటువంటి భాగాలు ఏమిటి? మరి కేంద్రీయ నాడీ వ్యవస్థ అంటే ఏంటని ఆల్రెడీ చెప్పాను, మెదడు లేదా వెన్నుపాము అని. మెదడు లేదా వెన్నుపామునే కేంద్రీయ నాడీ వ్యవస్థగా చెప్పుకుంటాం. క్రింది వానిలో సరి అయిన వాక్యం ఏమిటి? చూడండి, మెదడు వల్కలంలో యాక్సాన్ ఉండడం వల్లనే బూడిద రంగులో ఉంటుందంట. మెదడు దవ్వ భాగంలో కణదేహాలు ఉండడం వలన తెలుపు రంగులో ఉంటుందన్నారు. మెదడు వల్కలంలో కణదేహాలు ఉండడం వలన బూడిద రంగులో ఉంటుందన్నారు. మెదడు దవ్వ యాక్సాన్లను కలిగి ఉండడం వలన బూడిద రంగులో ఉంటుందన్నారు. చూడండి, ఇక్కడ ఏంటంటే మెదడు వల్కలంలో కణదేహాలు కలిగి ఉండడం వల్లనే బూడిద రంగులో ఉంటుంది. మెదడు వల్కలం బూడిద రంగులో ఉండడానికి కారణం ఏంటంటే కణదేహాలు కలిగి ఉండడం. నెక్స్ట్ వన్, ప్రతీకార చర్య చాపాలకు సంబంధించి సరి కానిది ఏమిటి? మరి ఇవి మెదడుతో ప్రమేయం అయితే ఉండదు. ప్రతీకార చర్య చాపాలు వెన్నుపాముతో ప్రమేయం ఉంటుంది. మన నియంత్రణలో కానీ ఆధీనంలో కానీ ఉండవన్నమాట ఈ ప్రతీకార చర్య చాపాలు. సో మెదడు ప్రమేయంతో ఉండదు. సో ఇక్కడ సరి అయిందే. మరి ఇక్కడ మన ఆధీనంలో ఉంటాయి అంటే మన ఆధీనంలో ఉండవు. ఓకేనండి, సరి కానిది ఆప్షన్ 1. మెదడు ఉపరితలం అనేటటువంటిది ఏ రంగులో ఉంటుంది? మెదడు ఉపరితలం అనేది తెలుపు రంగులో ఉంటుంది. మోకాలి ప్రతీకార చర్యను మొట్టమొదటిసారిగా ఏ సంవత్సరంలో గుర్తించారు? 1875లో గుర్తించారు. మన శరీరంలో కండరాలు నియంత్రించబడే విధానం నియంత్రిత ప్రతీకార చర్యా విధానం. 2 రకాలుగా కూడా నియంత్రిత విధానం, ప్రతీకార చర్య విధానం. అంటే అనియంత్రిత, ప్రతీకార చర్య అంటే అనియంత్రిత. మన శరీరంలో కండరాలు కదలడం అనేది అన్నీ మనం చేస్తేనే, మనం అనుకుంటేనే జరుగుతాయని కాదు. అంటే మన నియంత్రణలో జరగవచ్చు, లేదా మన నియంత్రణ లేకుండా ప్రతీకార చర్య విధానంలో కూడా జరగవచ్చు. కండరాల కదలికకు తోడ్పడేటటువంటి నాడులు ఏమిటి? కండరాల కదలికలకు తోడ్పడే నాడులు అపవాహి లేదా చాలక నాడులు. నాడీ ప్రచోదన వేగం నిమిషానికి ఎంత? నాడీ ప్రచోదనాల వేగం ఎంత అంటే 1 నిమిషానికి 100 మీటర్ల వేగం కలిగి ఉంటుంది. శరీర పరిమాణంతో పోల్చినప్పుడు ఏ జీవి యొక్క మెదడు అన్ని జీవుల్లో కల్లా పెద్దదిగా ఉంటుంది? శరీర పరిమాణంతో పోల్చినప్పుడు ఏ జీవి యొక్క మెదడు అన్ని జీవుల్లో కల్లా పెద్దదిగా ఉంటుంది? శ్రువు లేదా చిట్టెలుక యొక్క మెదడు. మెదడును భద్రపరిచేటటువంటి అస్థి పేటిక ఏమిటి? పేటిక అంటే ఒక పెట్టి వంటి నిర్మాణం. అది పెట్టె అంటే అస్థికలు అంటే ఎముకలతో కలిపి ఉండేటటువంటి పెట్టి వంటి నిర్మాణం కపాలం. మెదడును రక్షించేటటువంటి నిర్మాణాలు ఏమిటి? మెదడును రక్షించేటటువంటి నిర్మాణాలు ఈ 3 కూడా.
కపాలము, మెనింజస్, మస్తిష్క మేరుద్రవం. ఈ 3 కూడా 3 డిఫరెంట్ టైప్స్‌లో మెదడుని రక్షిస్తాయన్నమాట. ఆ టైప్స్ ఏమనేది ఒకసారి చూద్దాం. కపాలం అనేటటువంటిది గట్టి పేటిక వంటి నిర్మాణం కలిగి రక్షిస్తుంది. మెనింజస్ అనేటటువంటిది 3 పొరలు కలిగి ఉండి రక్షిస్తుంది. మరి మస్తిష్క మేరుద్రవం అనేది ఈ మెనింజస్‌లో ఉంటుందన్నమాట. ఈ 3 పొరల్లో ఈ మస్తిష్క మేరుద్రవం అనేది ఉంటుంది. ఇది మెదడును అఘాతాల నుండి కాపాడుతుంది. సడన్ షాక్స్ నుంచి కాపాడుతుంది. సో, పైవన్నీ కూడా సరి అయినవి. మెదడు లోపల భాగము తెలుపు రంగు ఉండుటకు కారణమేమిటి? మెదడు లోపల భాగం తెలుపు రంగు ఉండుటకు కారణమేమిటి? లోపల భాగం తెలుపు రంగు ఉండుటకు కారణం యాక్సాన్లు కలిగి ఉండడం. మెదడు నియంత్రణ కేంద్రంగా పనిచేస్తుందని మరి గ్రీకు శరీర శాస్త్రవేత్తలు ఎన్ని సంవత్సరాల క్రిందట తెలియజేశారు. 18వ శతాబ్దం వరకు కూడా మనకు తెలియదు మెదడే నియంత్రణ కేంద్రంగా ఉంటుందని. మరి గ్రీకు శరీర శాస్త్రవేత్త అయినటువంటి గాలం తెలియజేశారు. ఈ గాలను ఎన్ని సంవత్సరాల కిందట తెలియజేశారంటే 2000 సంవత్సరాల క్రిందట తెలియజేశారు. క్రింది వానిలో సరి కానిది ఏమిటి? మరి మానవుని యొక్క మెదడు బరువు 1400 గ్రాములు ఉంటుంది. పురుషునిలో మెదడు బరువు ఎంత ఉంటుందంటే 1375 గ్రాములు ఉంటుంది. మరి స్త్రీలలో మెదడు బరువు ఎంత ఉంటుందంటే 1275 గ్రాములు ఉంటుంది. శరీరం మొత్తం శరీరం మొత్తం బరువులో మెదడు యొక్క బరువు ఎంత అంటే 2%. సో, ఇక్కడ సరికానిది ఆప్షన్ 4. శరీరం మొత్తం వినియోగించుకునే శక్తి లేదా ఆక్సిజన్. చూడండి, ఇక్కడ ఆక్సిజన్ అని అడిగినా శక్తి అని అడిగినా మెదడు వినియోగించుకునే శాతం ఎంత అంటే 20%. శరీరం మొత్తం వినియోగించుకునేటటువంటి శక్తి లేదా శక్తిలో మెదడు వినియోగించుకునేటటువంటి శాతం ఎంత అనంటే 20%. ఆక్సిజన్ అయినా అంతే వినియోగిస్తుంది, శక్తి అయినా అంతే. క్రింది వానిలో మెదడు కలిగి ఉండేటటువంటి భాగం కానిది. సైనాప్స్ అనేది మెదడు కలిగి ఉండే భాగం కాదు, నాడీ కణం కలిగి ఉండే భాగం. వెన్నుపామును గ్రహించేటటువంటి వాసనను గ్రహించేటటువంటి గ్రోనలంబికలు అంటే వాసనను గ్రహించేవి అని గుర్తుపెట్టుకోండి. వాసనను గ్రహించేటటువంటి గ్రోనలంబికలు కలిగి ఉండేటటువంటి ఆకారం గదా ఆకారంలో ఉంటాయి. గ్రోనలంబికలు గదా ఆకారం. మరి త్రిభుజాకారాన్ని కలిగి ఉండేవి ఏమిటి? మజ్జాముఖం. రాంబాయిడల్ ఆకారాన్ని కలిగి ఉండేది ఏమిటి? ద్వారగోర్ధం. చూడండి, చిక్కుడు గింజ ఆకారం మనకు తెలుసు, మూత్రపిండాలు. మధ్య మెదడులోని భాగం ఏమిటి? మధ్య మెదడులో ఉండే భాగం దృక్కు గోళాలు అనేటటువంటిది ముందు మెదడును వెనుక మెదడును కలిపి ఉంచేటటువంటి భాగము దృక్కు గోళాలు ఈ మధ్య మెదడులోనే ఉంటాయన్నమాట. ద్వారగోర్ధం కలిగి ఉండేటటువంటి ఆకారం. ద్వారగోర్ధము రాంబాయిడల్ ఆకారాన్ని కలిగి ఉంటాయి. మస్తిష్కానికి మధ్య మెదడులో మధ్య ఉండేటటువంటిది ఏమిటి? ఇటు మస్తిష్కానికి మధ్య మెదడుకి చూడండి, మస్తిష్కానికి వెనుక మెదడుకి, ఇటు మస్తిష్కానికి వెనుక మెదడుకి మధ్యలో ఉండేది మధ్య మెదడులో ఉండేవి ద్వారగోర్ధాలు. ఈ ద్వారగోర్ధానికి అంటే మధ్య మెదడుకి, మరి అదేవిధంగా మస్తిష్కానికి మధ్య మెదడుకి మధ్యలో ఉంటాయి, కానీ ఇవి మధ్య మెదడుకే చెందుతాయి అన్నమాట. ఇవి ఏంటనంటే ద్వారగోర్ధాలు. నెక్స్ట్ వన్, హైపోథాలమస్ మరియు హైపోథాలమస్. థాలమస్ మరియు హైపోథాలమస్లుగా విభజించబడి ఉండేది ఏమిటి? థాలమస్సు మరియు హైపోథాలమస్గా రెండింటిగా విభజించబడి ఉండేది ద్వారగోర్ధమే. మస్తిష్కానికి సంబంధించి క్రింది వానిలో సరికానిది ఏమిటి? మరి ఇది 2 అర్ధగోళాలను కలిగి ఉంటుంది. ఉబ్బెత్తుగా ఉండేవి గైరే అంటారు. గాడీలను సల్సీలు అంటారు. గాడీలుగా ఉండేవి సల్సీలు. మరి ఈ సల్సీలు అనేవి, గాడీలు అనేవి ప్రస్ఫుటంగా ఉండి మరి మెదడుని 4 భాగాలుగా విభజిస్తాయి. సో, ఇక్కడ సరికానిది ఆప్షన్ 4 అన్నమాట. ఆప్షన్ 4 అనేది ఇక్కడ సరికాదు. క్రింది వానిలో పీయూస గ్రంథిని అంటే ప్రధాన గ్రంథిని నియంత్రించేది ఏమిటి? హైపోథాలమస్నే ప్రధాన గ్రంథిని నియంత్రిస్తుంది. ద్వారగోర్ధమునకు సంబంధించి సరి అయినది ఏది? మరి కోపము, ఆనందము, బాధ వంటి భావోద్వేగాలను నియంత్రిస్తుంది. నీటి సమతుల్యత, రక్తపీడనము, శరీర ఉష్ణోగ్రత, ఆకలి వంటి వాటికి కేంద్ర స్థానంగా ఉంటుంది ఇదే. చూడండి, నీటి సమతుల్యత, మన శరీరానికి నీటి సమతుల్యత, రక్తపీడనం, శరీర ఉష్ణోగ్రత సమతాస్థితిలో ఉంచడం, ఆకలిని సమతాస్థితిలో ఉంచడం, ఇవన్నీ కూడా చేయడం అంతా కూడా ద్వారగోర్ధమే చేస్తుంది. హైపోథాలమస్ గ్రంథిని కూడా నియంత్రిస్తుంది.
సో ఇక్కడ సరికానిది ఆప్షన్ 3. సరి అయినది ఏది కాదు, సరికానిది అనమాట ఇక్కడ మనం ఇచ్చుకోవాలి. హైపోథాలమస్ గ్రంథిని కూడా నియంత్రిస్తుంది. అలాగే కండర కదలికలకు, ప్రతీకార్య చర్యలకు రెండింటికి కూడా కేంద్రస్థానంగా ఉండేది ద్వారకోర్తమే. నెక్స్ట్ వన్, క్రింది వానిలో మజ్జాముఖం కలిగి ఉండేటటువంటి ఆకారం. త్రిభుజాకారంలో ఉంటుంది మజ్జాముఖం అనేది. శరీర సమతాస్థితి, శరీరం భూమి మీద ఉండేటటువంటి స్థితులను బట్టి కండరాల కదలికలను నియంత్రించేది. అనుమస్తిష్కం అనేది అన్నమాట. మజ్జాముఖం నియంత్రించి అనియంత్రిత చలనం. మజ్జాముఖం నియంత్రించేటటువంటి అనియంత్రిత చలనం ఏమిటి? మజ్జాముఖం నియంత్రించే అనియంత్రిత చలనం ఇవన్నీ కూడా మజ్జాముఖం నియంత్రణలోనే ఉంటాయన్నమాట. ఇవి శ్వాసక్రియ, రక్తపీడనం, హృదయ స్పందన, నాడీ స్పందన, దగ్గడం, తుమ్మడం, మింగడం, వాంతులు చేయడం, ఇట్లాంటివన్నీ కూడా మజ్జాముఖం నియంత్రణలోనే ఉంటాయి. త్రిభుజాకారంలో ఉండి వెనుక మెదడుతో చూడండి, త్రిభుజాకారంలో ఉండి వెనుక మెదడుతోలోని ఫ్రాన్స్ లేదా వెరోలి అంటారు. ఫ్రాన్స్ నుండి మొదలై వెనుక మెదడులోని ఫ్రాన్స్ నుండి మొదలై వెన్నుపాము వరకు ఉండేది. ఏంటి అంటే మజ్జాముఖం. రక్తనాళాలపై జరిగే చర్యల ఫలితంగా రక్తనాళాల వ్యాసం మారటాన్ని ఏమంటారు? వాసోమోటార్ అంటారు. అతి ప్రధాన వినాల గ్రంథి ఏది? వినాల గ్రంథి అంటే రక్తనాళాలు లేని గ్రంథుల్ని వినాల గ్రంథులు అంటారు. మరి అతి ప్రధాన వినాల గ్రంథి ఏది అంటే పీయూష గ్రంథి. మెదడు ఉపయోగించుకునేటటువంటి ఆక్సిజన్ శాతము 20%. ఓకేనండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.